ఈయనకు ఒక ఫేస్బుక్ ఒకటే ఉంటుంది, ఈమెకి ఇన్స్టాగ్రామ్ లేదు. ఓ, విశాల్ బాబు, విశాల్ బాబు చాలా పంపించారా? హలో. వసంత, గూగుల్ మై బిజినెస్లో అవి చేస్తున్నావు పోస్టింగ్స్? అదే. ఆ, బండారి కాదు, అంబులెన్స్ ఉంది కదా. యూఆర్ఎల్ పెట్టు బ్రో, చాలా మంది ఉంటారు మీ దాంట్లో. పేజ్ యూఆర్ఎల్ పెట్టేసి, మీ పేజ్ ప్రొఫైల్ యూఆర్ఎల్ ఉంటుంది, అది పెట్టేసి. పేజ్ నేమ్ చేంజ్ చేసుకోండి తర్వాత. ఉమ్, మీదేనా? మీకు యాక్సెస్ వస్తుంది, ఓకే. యాక్సెస్ వస్తుంది, ఓకే చేయండి బ్రో. నీకే, కళ్యాణ్. లేడా? ఉన్నట్టుండే. ఫేస్బుక్ వస్తుంది యాక్సెస్, ఒకసారి యాక్సెప్ట్ చేస్తే నీకు ఫుల్ కంట్రోల్ వచ్చేస్తుంది. వీళ్ళందరూ పార్టీ చేంజ్ అయ్యారు. నేనే మళ్ళీ జాయిన్ అవుతున్నాను బ్రో ఈ పార్టీలో, అఫీషియల్గా. బిఆర్ఎస్లో అయిపోయినా. లేదు, నేను అట్లా కాదు బ్రో, ఒకటే పార్టీ నేను. యాక్చువల్ అది బిఫోర్ ఏమో నాది కాంగ్రెస్. యాక్చువల్ కాంగ్రెస్లో మనకు 5 సీట్లు వచ్చినాయి. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఎట్లా నెక్స్ట్ టైం గెలుస్తారు అర్థమైపోయింది వాళ్ళది. 5 సంవత్సరాల లోపు మనం వర్క్ చేసుకుంటే బాగుంటుంది కదా అని అట్లా. సో ఇప్పుడు మనకి ఎక్కడ దాకా అయిపోయిందండి, మీరు ఏం చేయండి అంటే కళ్యాణ్, దీంట్లో బల్కసం అని కొన్ని పేజెస్ పోస్టింగ్స్ ఉంటాయి, అవి కాపీ చేసి పోస్ట్ చేయండి దీంట్లో, ఓకేనా? బల్కసం అని లింక్ కూడా పంపిస్తాను. ఇంకొకటి, మీరు బండారి ట్రావెల్స్ డిజైన్ చేస్తా అన్నావు కదా వసంత్. నువ్వే బండారి ట్రావెల్స్కి ఇమేజెస్ డిజైన్ చేసుకోవచ్చు కదా నువ్వు. నువ్వు నువ్వు ఏమైనా చేసుకోండి కొద్దిగా, అట్లా చేస్తేనే అర్థమవుతుంది మీకు. అంటే ఫ్రీలాన్సింగ్ సడన్గా వస్తే మీరు ఏం చేయలేరు కదా. ఇప్పుడు ఓకేనా, ఫ్రీ అయిపోయిందా లేదా మరి?
హాస్టల్ వెళ్ళిపోతావా? ఓకే. 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 కళ్యాణ్ ఎక్కడున్నాడు మరి? కావాలిలో ఉన్నాడా? ఓకే. రైట్. సో ఈరోజు స్టార్ట్ చేద్దాం మనము. నిన్న ఎక్కడి వరకు నిన్నటిదైనా ప్రాక్టీస్ చేశారా లేదా? ఇంట్రడక్షన్ ఏం లేదు. నేనే మెయిన్‌దే అది ఇంట్రడక్షన్ ఏం లేదు. ఆహ్, హ్మ్. యాడ్ క్రియేషన్, సిటిఎస్ అంటే ఏంటిది? లింక్ అంటే ఏంటిది? డాష్‌బోర్డ్ ఎట్లా మనం ఓపెన్ చేసేస్తాము. దాంట్లో 3 స్టెప్స్ ఉంటాయి కదా! 3 స్టెప్స్ కూడా చెప్పేసినాను మీకు. క్యాంపెయిన్, యాడ్ సెట్స్, యాడ్స్ అని చెప్పేసినాము దీంట్లో. ఓకేనా? ఇంకొకటి మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారా? లేక నేనే షేర్ చేస్తా ఆగండి. ఎందుకంటే నా చాలా యాడ్స్ కొత్తదేమి ఉండదు నా దాంట్లో అది ప్రాబ్లం. సో ఈరోజు ఒకటి చిన్న కొన్ని టాపిక్స్ చెప్దాం అనుకున్నా. సో ఈ సెక్షన్ మొత్తం మీకు అర్థమైంది. క్యాంపెయిన్స్ అంటే ఏంది, యాడ్ సెట్స్ అంటే ఏంది, యాడ్స్ అనేది అర్థమైపోయింది. దానిలో ఆబ్జెక్టివ్స్ మనం సెకండ్ నేర్చుకుందాం. ఈ లెఫ్ట్ సైడ్లో ఉండే ఇవి మనం ఒకసారి ఈ ఆప్షన్స్ మనం నేర్చుకుందాం. ఓకేనా? ఓకేనా? ఇది హెడ్డింగ్స్ పెట్టుకోండి మీరు. అకౌంట్ ఓవర్ వ్యూ అని ఉంటుంది. దీంట్లో ఏంటంటే సింపుల్ మీకు యూట్యూబ్లో మీరు ఒక ఆప్షన్ నేర్చుకున్నట్టున్నారు. అది డాష్ బోర్డ్లో ఓవర్ వ్యూ అని చెప్పి ఉంటుంది. రికార్డ్ చేస్తాం. రికార్డ్ అవుతుంది. ఓ సారీ. సో ఇక్కడ మనకి ఏంటంటే మీరు యూట్యూబ్లో కూడా సేమ్ డాష్ బోర్డ్ నేర్చుకున్నారు బ్రో. లెఫ్ట్ సైడ్లో ఒక డాష్ బోర్డ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక డాష్ బోర్డ్ ఉంటుంది. మీకు గూగుల్ యాడ్స్ కూడా సేమ్ డాష్ బోర్డ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్కి ఒక డాష్ బోర్డ్ ఉంటుంది. సో ది డాష్ బోర్డ్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే అకౌంట్ ఓవర్ వ్యూ. ఇది యూట్యూబ్లో కూడా సేమ్ ఉంటుంది. మీకు యూట్యూబ్లో చూసారో లేదో. సో యూట్యూబ్లో కూడా మీరు ఓపెన్ చేసి చెప్తాను నేను అది. సేమ్ డాష్ బోర్డ్. సేమ్ టు సేమ్ ఉంటుంది. అంటే అక్కడ డిఫరెంట్, ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఆప్షన్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంటుంది. ఈ డాష్ బోర్డ్లో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు కంప్లీట్గా మీకు ఏంటంటే ఛానల్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ వస్తాయి మీకు. ఓకేనా? ఇక్కడ ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు ఈ ఓవర్ వ్యూ చెక్ చేసినప్పుడు కూడా సేమ్ అంతే అన్ని డీటెయిల్స్ వస్తాయి. అంటే ఎవ్రీథింగ్. ఇప్పుడు మీకు క్యాంపెయిన్ సంబంధించింది ఒకటి వస్తుంది. ఇది క్యాంపెయిన్ సంబంధించింది. మళ్ళీ ఇంకోటి రికమెండేషన్ సంబంధించింది. ఇది బడ్జెట్ సంబంధించింది. ఇది రికమెండేషన్ సంబంధించింది. అంటే ఏమన్నా మనం రికమెండ్ చేసుకోవచ్చా లేదా అంటే ఏమన్నా సజెషన్స్ అంటే చూసినాం. ఇది టర్న్ ఆన్ చేస్తే ఒక ఫీచర్ వస్తుంది అది ఇది అని చెప్పి ఇది రికమెండేషన్స్. ఓకేనా? దీంట్లో ట్రెండ్స్ ఇవి. ట్రెండ్స్ అంటే లాస్ట్ 7 డేస్లో ఏమైనాయి, 6 డేస్లో ఏమైనాయి అనేది అంటే ఓవర్ వ్యూ అన్నట్టు కంప్లీట్గా ఓవర్ వ్యూ వస్తుంది దీని గురించి. ఓకేనా? మనకి ఇది ఆప్షన్ మనం యూజ్ చేయకుండా పర్లేదు. పెద్ద ఆప్షన్ పెద్ద దీంతో ఏం మనకు పని లేదు. ఇంకోటి ఏంటంటే క్యాంపెయిన్స్. ఇది ఇంపార్టెంట్ ఈ ఆప్షన్. ఎందుకంటే ఇదే మన దీంట్లోనే మనం ఉంటాం ఎప్పుడు. అంతే కదా? ఈ క్యాంపెయిన్స్లోనే మనం ఉంటాం. సో ఈ ఆప్షన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత యాడ్స్ రిపోర్టింగ్. ఓకేనా? ఈ యాడ్స్ రిపోర్టింగ్ ఆప్షన్లో ఏముంటుందంటే కంప్లీట్ యాడ్స్ ఇన్సైట్స్ ఉంటాయి అన్నట్టు దీంట్లో. ఓకేనా? ఇది మీరు అడ్వాన్స్ లెవెల్లో వెళ్ళిపోయినప్పుడు మీకు తెలుస్తుంది ఈ ఆప్షన్ ఇది. ఓకేనా? ఇప్పుడు ఇది అవసరం లేదు. బట్ ఏంటంటే మీరు ఇక నేర్చుకోవాలి కంపల్సరీ. తర్వాత మీకు ఇవి ఎట్లా దీంతో ఏం చేయాలి ఏంటనేది మీకు తెలుస్తుంది. రీచ్, ఇంప్రెషన్స్, మనకు ఓరివ్యూలో కూడా కనిపిస్తుంది. అన్నిట్లో కనిపిస్తుంది. బట్ ఏంటంటే మనకి ఇంకా ఎక్స్ట్రా ఏదన్నా కావాలనుకుంటే ఇవి యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఆప్షన్ మనకు అవసరం లేదు. ఓకేనా? ఆడియన్స్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది క్యాంపెయిన్స్ ఇంపార్టెంట్, ఆడియన్స్ ఇంపార్టెంట్. ఈ ఆడియన్స్ అనేది ఎందుకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకి మనం ఒకవేళ మన దగ్గర ఆల్రెడీ డేటా ఉందనుకోండి. ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 10,000 డేటా ఉంది. ఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఇక్కడ మనం ఆ డేటా ఇక్కడ అప్లోడ్ చేసేసుకొని వాళ్ళని మనం టార్గెట్ చేయవచ్చు. అంటే వాళ్ళకే డిస్ప్లే అయ్యేలాగా, వాళ్ళ లాంటి ఆడియన్స్కి డిస్ప్లే అయ్యేలాగా మనం ఇక్కడ చేసుకోవచ్చు. అది ఎట్లా అయిందనేది మనము కస్టమ్ ఆడియన్స్ అనేది ఒకటి ఉంటుంది ఆప్షన్ మనకి. అప్పుడు మనం నేర్చుకోవచ్చు. బట్ ఈ ఆడియన్స్ అనేది అయితే గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం దీంట్లో రీటార్గెటింగ్ అనే ఒక క్యాంపెయిన్స్ కూడా రన్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి ఇది ఆల్ సబ్స్క్రైబర్స్ క్రియేట్ ఆడియన్స్ అని ఉంటుంది.
కస్టమ్ ఆడియన్స్, లుక్ లైక్ ఆడియన్స్. లుక్ లైక్ ఆడియన్స్ అంటే సేమ్ అలాంటి ఆడియన్స్ అన్నట్టు. కస్టమ్ ఆడియన్స్ అంటే మనం ఓన్లీ అప్లోడ్ చేసిన డేటా ఉంటుంది చూసినావా, అలాంటి ఆడియన్స్ మాత్రమే ఉంటుంది. ఇంకోటి సేవ్డ్ ఆడియన్స్ కూడా సేమ్ సిమిలర్గా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కస్టమ్ ఆడియన్స్ అనే ఆప్షన్ ఎత్తుకున్నాం అనుకోండి. ఇన్ కేస్ నాకు ఒక వెబ్సైట్ ఉంది, అలాంటి వెబ్సైట్ నుండి మనకు వాళ్ళకి పోయిన ఆడియన్స్ నాకు రావాలనుకుంటే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆల్ వెబ్సైట్ విజిటర్స్ అని పెట్టుకోవచ్చు. లాస్ట్ 30 డేస్లో దాంట్లోకి ఎవరెవరు విజిట్ అయ్యారో ఆడియన్స్ వాళ్ళు నాకు కావాలని చెప్పేసుకొని ఆడియన్స్ నేమ్ పెట్టుకొని డిస్క్రిప్షన్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇన్ కేస్ ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మీకు సడన్గా మీకు తెలియకుండానే మీరు ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేసినప్పుడు అలాంటి ఆడియన్స్ మనకు ఆ, ఆ, అవే మనకు వస్తూ ఉంటాయి రీల్స్. మీకు నోటీస్ చేశారో లేదో. దానికి రీజన్ ఏంటంటే ఇదే రీజన్. ఇక లుక్ లైక్ ఆడియన్స్ అని ఒకటి ఉంటుంది ఆప్షన్. ఇక్కడ మనము ఓ, ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసినాం అనుకోండి. సో మనకు అలాంటి ఆడియన్స్కే, అంటే మనకు సపోజ్ ఇప్పుడు నేను గూగుల్లో రియల్ ఎస్టేట్ అని సెర్చ్ చేసి కొంతసేపు ఉన్నాను అనుకోండి, నాకు కొద్దిగా అయిన తర్వాత రియల్ ఎస్టేట్ సంబంధించిన యాడ్సే నాకు వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే సపోజ్ ఇక్కడ లుక్ లైక్ ఆడియన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల మనకు వస్తుంది అన్నట్టు ఇక్కడ. సో ఇట్లాంటి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, నేను చెప్తాను అవి మీకు. ఎక్కడికి వెళ్ళిపోయినా మనం. ఇది చాలా సింపుల్ డాష్ బోర్డ్, ఎక్కడ పోయినా మనకు ఈజీగా అర్థమైపోతుంది, అంటే కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. సరే, ఒక నిమిషం. ఎటు పోయినా మీరు లాస్ట్కి యూఆర్ఎల్ క్లిక్ చేసిన టైప్ చేసినా అక్కడికి వెళ్ళిపోతారు మీరు. సింపుల్. ఓకే. సో ఇది ఇంకోటి ఏంటంటే యాడ్ అకౌంట్ సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ ఇప్పుడు మీకు అవసరం లేదు, ఎందుకంటే జూనియర్లు కాబట్టి మీకు ఈ సెట్టింగ్స్ అయితే మీరు ఓపెన్ చేయరు బేసిక్గా. ఓకేనా. ఎందుకంటే మీరు ఓన్లీ యాడ్ సెటప్ మాత్రమే చేస్తారు. మీ అండర్లో టీమ్ లీడర్ ఉంటారు, సీనియర్స్ కూడా ఉంటారు. సో ఈ సెట్టింగ్స్ మీరు ఓపెన్ చేయరు, బట్ దీనిలో ఏమేమి ఉంటాయో మీరు నేర్చుకుంటే సరిపోతుంది. పేమెంట్ సెట్టింగ్స్, కార్డ్ రిలేటెడ్ ఏమన్నా ఇష్యూస్ ఉంటాయి కదండి, అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. లేకపోతే ఇక్కడ మనం ఫండ్స్ యాడ్ చేసుకోవాలనుకో ఫండ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ లిమిట్ ఇదంతా ఉంటుంది ఇంకా దీంట్లో. ఇంకా ఎంత స్పెండ్ అయింది ఏంది, లేకపోతే నువ్వు ఒకవేళ నువ్వు బిజినెస్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, లేకుంటే ఇక్కడ కార్డ్ ఒకసారి రిమూవ్ చేసుకోవాలనుకున్నా, ప్రీపెయిడ్ కాబట్టి రిమూవ్ ఏమి ఉండవు. ఏదైనా సంథింగ్ పేమెంట్ రిలేటెడ్ ఉంటుంది. ఇంకోటి పేమెంట్ యాక్టివిటీస్, మీరు లాస్ట్ మంత్ ఏం చేసేళ్ళు, ఏంది అనేది కూడా ఉంటుంది. ఎవ్రీడే ఎంత కట్ అయింది ఏంది అనేది పెట్టుకోవచ్చు, ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇట్లా. ఓకేనా. సో దాంట్లో మన ఆ సెట్టింగ్స్ ఏంటంటే మనకు బిల్లింగ్ అండ్ పేమెంట్స్ ఉంటుంది, యాడ్ అకౌంట్ సెట్టింగ్స్ రెండిట్లలో సేమ్ ఉంటుంది. ఓకేనా. మీకు సింపుల్ ఇవి జస్ట్ అప్పుడప్పుడు మీరు చూడండి. మీరు యాడ్స్ క్రియేట్ చేస్తారు కదా, ఇప్పుడు ఈ క్యాంపెయిన్లో క్రియేట్ చేస్తారు కదా, క్రియేట్ చేసినప్పుడు వెళ్ళి చూడండి. ఏం ఎనబుల్ డిసేబుల్ ఏం చేయకండి, చూడండి జస్ట్ ఏమేమి ఉంటాయి ఏంటనేది మీకు అర్థమైపోతుంది. ఓకేనా. ఈ తర్వాత ఈ సెట్టింగ్స్, ఈ అలర్ట్స్, ఇవన్నీ నార్మల్ నోటిఫికేషన్స్ అన్నీ ఉంటాయి దీంట్లో. ఓకేనా. బేసిక్ అన్నట్టు ఇవి. మరియు దీనివల్ల నేను కూడా ఇంతవరకు ఎక్కువ ఓపెన్ చేయను, ఎందుకంటే మనం ఎక్కువ యూజ్ చేసేది క్యాంపెయిన్సే కాబట్టి క్యాంపెయిన్సే మనం యూజ్ చేస్తాం. ఇక్కడ మీడియా లైబ్రరీ ఇవన్నీ మనం ఇప్పుడు ఇంతకుముందు అప్లోడ్ చేసినట్లు కదా, మీరు వసంత్ క్రియేట్ చేసినప్పుడు ఒక మీడియా అంటే మన ఇమేజెస్ వీడియోస్ ఏమైనా ఉంటాయి చూసినా, అవి ఇక్కడ మనకు కనిపిస్తాయి, బట్ మనకి దాంట్లో లేదు. ఓకేనా. సింపుల్గా దీని గురించి ఒకసారి మీరు కూడా ఒకసారి చూడండి, డాష్ బోర్డ్ గురించి. అవసరం లేదు, నాకు తెలిసేది ఓన్లీ క్యాంపెయిన్స్. మనకి ఏమైనా రిపోర్ట్స్ అడిగినప్పుడు కూడా మనం ఈ క్యాంపెయిన్స్లో ఇక్కడ మనం డౌన్లోడ్ చేస్తాం. మీకు చూపిస్తాను. ఇన్ కేస్ మేము రిపోర్ట్స్ అడిగాలి అనుకోండి, ఇక రిపోర్ట్స్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. అది ఇప్పుడు మనకి అవసరం ఉండదు మీరు, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఎంట్రీ లెవెలే కాబట్టి మీకు ఇవన్నీ అవసరం లేదు. దీంట్లో మళ్ళీ ఒకసారి క్రియేషన్ క్యాంపెయిన్స్ ఎట్లా క్రియేట్ చేయడమో చెప్తాను నేను. లీడ్ జనరేషన్ ఇది అయిపోయింది కదా మీకు. మామూలు ఏం లేదు, మామూలు ఏం లేదు, బాగానే చేశారు, మామూలు ఏం లేదు. ఇంకోటి ఏంటంటే 99% లీడ్ జనరేషన్స్ ఉంటాయి, 99%. ఓకేనా. మళ్ళీ ఇంకోటి అది మిస్ అయింది అనుకో, ఎంగేజ్మెంట్ ఉంటుంది. దాని తర్వాత ఎక్కువ ప్రియారిటీ ఉన్న ఎంగేజ్మెంట్ ఉంటుంది. యాప్ ప్రమోషన్ ఆల్రెడీ మీకు చెప్పినా కదా, 0.999% అసలు ఉండదు. ఇప్పటివరకు నేను యాప్ ప్రమోషన్స్ ఇప్పటివరకు నేను చేయలేదు. 8 సంవత్సరాలు అవుతుంది యాప్ ప్రమోషన్స్ ఓపెన్ చేయలేదు. ఈ సేల్స్ రెగ్యులర్గా ఉంటాయి మనకి. సో ఇప్పుడు ఎంగేజ్మెంట్ గురించి చూసుకుందాం. ఓకేనా. ఎంగేజ్మెంట్ అంటే ఏంటంటే గెట్ మోర్ మెసేజెస్, పర్చేజెస్ త్రూ మెసేజింగ్.
వీడియో వ్యూస్, పోస్ట్ ఎంగేజ్మెంట్, పేజ్ లైక్స్ ఆర్ ఈవెంట్ రెస్పాన్సెస్. ఓకేనా, అర్థమైందా? ఈ వర్డ్స్లో మీకు అర్థమై ఉంటుంది. గెట్ మోర్ మెసేజెస్. ఇప్పుడు మనం ఏదైనా పోస్ట్ పెట్టి ఎంగేజ్మెంట్ అనే ఆప్షన్ ఈ క్యాంపెయిన్ రన్ చేసామనుకోండి, కింద మనకు ప్రైజ్ ప్లీజ్ అని చెప్పి అంటారు కొంతమంది, లొకేషన్ ప్లీజ్ అంటారు కదా కొంతమంది, నెంబర్ ప్లీజ్ అంటారు చూసారా. సో అట్లా మనకి ఏంటంటే పర్చేసెస్ అయినాయి అనుకోండి, లేకుంటే సేల్స్ ఎట్లాంటి మెసేజ్ త్రూ అయినాయి అనుకోండి, మనం దీన్ని ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్ అంటాం. ఇంకోటి వీడియో వ్యూస్ చూడడం, అంటే ఇప్పుడు ఇమేజ్ పెట్టినప్పుడేమో మెసేజెస్ వస్తాయి, వీడియోస్ పెట్టినప్పుడు వీడియో వ్యూస్ కూడా పెంచుకోవచ్చు. పోస్ట్ ఎంగేజ్మెంట్ అంటే నథింగ్ బట్ పేజ్ లైక్స్, కామెంట్స్, షేర్స్. సో అలాంటివి మనకు కావాలనుకుంటే ఈ క్యాంపెయిన్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో దీనికి సిటిఎస్ ఏమేమి పెట్టచ్చు అంటే మెసెంజర్ పెట్టచ్చు, ఇన్స్టాగ్రామ్ పెట్టచ్చు, వాట్సాప్ పెట్టచ్చు, వీడియో వ్యూస్, కన్వర్షన్స్, కాల్స్, ఇవన్నీ రెగ్యులర్గా మీరు చూసే ఉంటారు కదా. సిటిఎస్ కింద మెసేజ్, అసెట్, సిటిఎస్ కాల్ టు యాక్షన్స్ ఇవి. ఓకేనా, అర్థమైందా ఈ పాయింట్ ఒకటి? ఎంగేజ్మెంట్ ఆబ్జెక్టివ్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. వాట్ ఈస్ ఎంగేజ్మెంట్ ఆబ్జెక్టివ్ అంటే గెట్ మోర్ మెసేజెస్, పర్చేజెస్ త్రూ మెసేజింగ్, వీడియో వ్యూస్, పోస్ట్ లైక్స్, సో అండ్ సో. కంటిన్యూ అవుతున్నాను నేను. ఇది సింపుల్. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సింపుల్. ఇక్కడ మీకు బాగా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ క్యాంపెయిన్స్ కనబడతాయి. ఫస్ట్ మాత్రం అసలు టచ్ చేయకండి. ఓకేనా, ఎందుకు టచ్ చేయొద్దంటే ఆటోమేటిక్గా అది అన్నట్టు. ఆటోమేటిక్ అంటే దానికి ఏది ఇష్టమైతే అదే క్రియేట్ చేసేసుకుంటుంది ఆటోమేటిక్గా, దాని మీద అమౌంట్ స్పెండ్ అవుతుంది. సో బడ్జెట్ అనేది అక్కడ చాలా వేస్ట్ అయిపోతుంది. అందుకే ఈ 2 ఆప్షన్స్లో ఓన్లీ మాన్యువల్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మాన్యువల్ అంటే మీరు క్రియేట్ చేసేది. ఈ టైలర్డ్ మెసేజెస్ క్యాంపెయిన్ అంటే ఏంటంటే మన ఫేస్బుక్ వాళ్ళు మీకు ఒకవేళ సబ్జెక్ట్ రాకపోతే వాళ్ళే క్రియేట్ చేసేసుకుంటారు. వాళ్ళకి ఆబ్జెక్టివ్ అనేది ఏమి ఉండదు. వాళ్ళు మీరు ఇప్పుడు ఎంగేజ్మెంట్ అనే ఆబ్జెక్టివ్ సెలెక్ట్ చేసి లేదా అది వాట్సాప్ కన్నా పెట్టుకుంటుంది, ఇష్టం ఇంకా దానికి ఏదంటే అది పెట్టుకుంటుంది. సో అది నేను ఇప్పటి వరకు అయితే నేను అది దాన్ని అసలు టచ్ కూడా చేయలేదు. ఒకసారి టచ్ చేసినందుకు బడ్జెట్ అంతా వేస్ట్ అయిపోయింది. క్లయింట్ కూడా నా మీద సీరియస్ అయినప్పుడు స్టార్టింగ్లో, అప్పటి నుండి అది టచ్ చేయలేదు. సో ఇక్కడ మీకు వచ్చిన తర్వాత హ్యాపీగా మీకు తెలిసింది 3 టైప్స్ ఉంటుంది దీంట్లో. ఒకటి క్యాంపెయిన్, ఇంకొకటి చెప్పండి కళ్యాణ్ ఏముంటుంది, యాడ్స్ ఉంటాయి, రైట్. సో ఇది కళ్యాణ్, వసంత్కి అయితే తెలుసు ఎందుకంటే ఆయన ఆల్రెడీ వేరే క్లాస్లో విన్నట్టున్నాడు. సో క్యాంపెయిన్స్లో అయితే ఇంపార్టెంట్ ఏంటంటే నేమ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మేడి సునీతకు క్యాంపెయిన్ క్రియేట్ చేసి ఎంగేజ్మెంట్ ఏదైనా పోస్ట్ ఉంది, ఆ పోస్ట్ని మీరు కామెంట్స్ రావాలి, లైక్స్ రావాలి, షేర్స్ రావాలని క్రియేట్ చేసేసారు. క్రియేట్ చేసిన తర్వాత ఇది ఒకవేళ మేడి సునీతది కాదనుకోండి, మీరు ఇప్పుడు క్యాంపెయిన్ ఏమి ఇట్లా పెట్టారనుకోండి, ఎగ్జాంపుల్ క్యాంపెయిన్ 1 అని పెట్టాలనుకోండి, ఇది ఎవరి క్యాంపెయిన్ అని తెలుస్తుంది? ఎవరి క్యాంపెయిన్ అని తెలియదు, అది ఏ పేజ్ అని కూడా తెలియదు మీకు. ఓకేనా, సో అప్పుడు మీరు ఏం చేయాలంటే కంపల్సరీ దీనికి నేమ్స్ పెట్టుకోండి. ఏం కాదు, ఇది ఎవరికి కనబడదు కూడా కనబడదు. లేకపోతే డిజిటల్ బాడీ అని పెట్టుకున్నాం. ఓకే, సో ఇట్లా మనం క్యాంపెయిన్ నేమ్స్ అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు కేటగిరీస్ అనేది కూడా నేను లాస్ట్ టైం మీకు ఎందుకు చెప్పలేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పలేదు. కేటగిరీస్ కూడా ఇంపార్టెంటే అండి. అంటే కేటగిరీస్ ఎందుకంటే ఓన్లీ స్పెషల్ కేటగిరీస్ కొన్ని. ఇప్పుడు మీరు బ్యాంక్కి సంబంధించిన యాడ్స్ రన్ చేశారనుకోండి, కంపల్సరీ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే యాడ్ రన్ అవుతుంది, లేకుంటే అవ్వదు. ఓకేనా, లేకపోతే జాబ్స్ రిలేటెడ్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఈ క్యాంపెయిన్ వీటిని ఎనబుల్ చేస్తేనే మీకు ఇది రన్ అవుతుంది. లేకుంటే హౌసింగ్ రిలేటెడ్, ఇప్పుడు హౌసింగ్ లోన్స్, లేకపోతే రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్లు, సో అలాంటివి ఏమైనా ఉంటే ఇది కేటగిరీ. లేకుంటే ఇప్పుడు పొలిటికల్ వాళ్ళకి ఉంటాయి కదా, పొలిటికల్ వాళ్ళకైతే 100% సెలెక్ట్ చేసుకోకపోతే యాడ్స్ రన్ అవ్వవు. ఓకేనా, సో ఇవి కంపల్సరీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇవి కాకుండా వేరే ఉంటాయి కదా, వీటిని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా, ఓన్లీ దీంట్లో కేటగిరీలో ఉన్న వాళ్ళని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ లేదనుకోండి లైట్ తీసుకోండి మాన్యువల్గా. మరి దాంట్లో ఉన్నాయి లేదని మీకు ఎట్లా తెలిస్తే? కొన్నిసార్లు తెలియదు కదా, ఏం ప్రాబ్లం లేదు. మీరు సెలెక్ట్ చేసుకోకపోతే ఎర్రర్ వస్తుంది, ఆ ఎర్రర్లో చూపిస్తుంది మీ కేటగిరీ రాంగ్ ఉందని చెప్పి చూపిస్తుంది. అర్థమైందా? ఇన్ కేసు సెలెక్ట్ చేసుకోకుండా యాడ్స్ అనేవి రిజెక్ట్ అయినాయి అనుకోండి, అక్కడ మీకు ఎర్రర్ చూపిస్తుంది, కేటగిరీ రాంగ్ అని చెప్పి చూపిస్తే అప్పుడు మీకు కేటగిరీ గుర్తుకొస్తుంది, ఏదో కేటగిరీ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మీరు. ఓకేనా, సో ఇది ఇక్కడ ఇంతే. ఇది ఓన్లీ నేమ్ ఒకటి ఉంటుంది, కేటగిరీస్ ఉంటుంది. ఓకేనా, కేటగిరీస్ అంటే ఇవన్నీ నార్మల్ డిఫాల్ట్ సెట్టింగ్స్, దాన్ని ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇనిషియల్గా ఉన్నప్పుడు జూనియర్స్ కాబట్టి ఏం సెట్
చేయాల్సిన అవసరం లేదు. తర్వాత ఏబీ టెస్టింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నీకు సింపుల్‌గా చెప్తా ఏబీ టెస్టింగ్. ఇవి ఇప్పుడు ఏబీ టెస్టింగ్ అంటే మీకు తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం థంబ్‌నెయిల్‌లో ఇక్కడ హ్మ్. డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది గదా! మీరు చేంజ్ చేసుకోవడం అది ఇది. కానీ ఇది ఎవరు టచ్ చేయరండి ఇది. అవసరం లేదు మనకిది. ఏబీ టెస్టింగ్ అనేది ఆన్ చేసిన ఏబీ టెస్టింగ్ అనేది ఏందంటే ఆటోమేటిక్‌గా అయిపోతదిది. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు నువ్వు మెసేజింగ్ పెట్టినావనుకో, కింద మెసేజ్ రావాలని పెట్టినావనుకో, ఇక్కడ క్యాంపెయిన్ సెటపే చేంజ్ అయిపోతది. చూడండి ఇక్కడ మీకు అదే ఎక్స్‌ప్లనేషన్ అదే ఉంటది. వాళ్ళేం చేస్తారంటే, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు పెయిడ్ క్యాంపెయిన్స్ రన్ చేసేటప్పుడు మీకు హెల్ప్ డెస్క్ వీళ్ళ దాంట్లో సపోర్ట్ ఉంటది కదా! డిజిటల్‌గా సపోర్ట్. వాళ్ళు మీకు ఎక్కువ అవైలబిలిటీ ఉంటారు వాళ్ళు. ఎందుకు ఉంటారంటే, ఇన్ కేస్ మీరు జూనియర్ లైన్ అనుకోండి, ఏం తెలవకుండా మీరు యాడ్స్ రన్ చేశారనుకోండి, ఒక్క నిమిషం ఆగండి. లైన్‌లో ఉండండి. మా పాప స్కూల్ నుండి ఫోన్ వస్తుంది. హలో! హలో. మేడం చెప్పండి. సార్ ఇవాళ నర్సరీ బాబు మందులేసారు ఫిక్స్ అయ్యి పంపిస్తాను రేపు మార్నింగ్ పంపిస్తానండి. సార్ ఇవాళ అకేషన్ ఉంది సార్, ఫోటో షూట్ ఉంది, మిక్కీ మౌస్ వచ్చాయి సార్, డెకరేషన్ ఉంది సార్. సార్ నేను చెప్తానండి. నేను చెప్తాను. ఒక హాఫ్ అన్ అవర్ వచ్చి వదిలేసి మళ్ళీ తీసుకెళ్ళండి సార్. ఓకే అండి. ఓకే ఈవెంట్ ఉంది సార్. ఓకే అండి నేను చెప్తాను. ఓకే సారీ అండి, ఒక చిన్న స్కూల్లో ఏదో ఈవెంట్ ఉందంటే మా బాబుని తీసుకురమ్మని అంటున్నారు. సారీ ఇక్కడ ఉన్నాము. ఏబీ టెస్టింగ్ అంటే ఏంటంటే, ఇన్ కేస్ ఇప్పుడు మీకు యాడ్స్ రన్ చేయలేదనుకోండి, రన్ చేయడం రాదు. రన్ చేయడం రాకపోతే ఏమవుతుందంటే, మీరు యాడ్స్ రన్ చేయరు. రన్ చేయకపోతే ఎవరి క్లాసు? మీ క్లాసా? ఫే- కాదు కాదు, ఫేస్బుక్ లాస్ అవుతుంది. ఫస్ట్ లాస్ ఫేస్బుక్ వాళ్ళకి. ఎందుకంటే మీరు ఇప్పుడు యాడ్స్ రన్ చేయకపోయినా, మీకు ఆ యాడ్స్ రాకపోయినా, క్రియేట్ చేయడం రాకపోయినా ఎవరు లాస్ అవుతారంటే ఫేస్బుక్. ఎందుకంటే మీరు అక్కడ బడ్జెట్ పెడతారు కదా, అది ఎవరికి పోతుంది? ఫేస్బుక్ వాళ్ళకి పోతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే, కొన్ని కొన్ని ఏంటంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ యాడ్ చేస్తారు అన్నట్టు. డిఫాల్ట్ అంటే ఇప్పుడు ఏబీ టెస్టింగ్ ఉంది. ఇప్పుడు నేను ఆఫ్లో ఉంటే ఏం కాదు, ఆన్ చేసినాం అనుకో, ఇక్కడ ఏంటంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇంప్రూవ్ నీ పెర్ఫార్మెన్స్, నీ యాడ్ పెర్ఫార్మెన్స్, టెక్స్ట్ వేరియేషన్స్, డిఫరెంట్ ఇమేజెస్ వాళ్ళు ఆటోమేటిక్గా చేసేసుకుంటారు అన్నట్టు. దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు క్లయింట్కి నువ్వు ఎగ్జాక్ట్గా నువ్వేమి ఇస్తున్నావో ఫేస్బుక్ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నువ్వు ఏం దేని మీద యాడ్స్ రన్ చేస్తున్నావో ఫేస్బుక్ వాళ్ళకి తెలియదు. ఫేస్బుక్ ఆటోమేటిక్గా అనలైజ్ చేసేసుకుంటుంది, నువ్వు ఇచ్చిన సెట్టింగ్స్ ప్రకారం అనలైజ్ చేసుకుంటుంది, లేకుంటే నీ పేజ్ ప్రకారం అనలైజ్ చేసుకుంటుంది. ఆ గోల్ తెలియదు, ఏం తెలియదు. సో ఇవన్నీ మనం డిఫాల్ట్గానే పెట్టుకోండి. అర్థమైందా? ఆ, ఇంకొకటి మీకు ఇదే టాపిక్ మీకు గూగుల్ యాడ్స్లో కూడా ఉంటుంది. గూగుల్ యాడ్స్ అయితే డైరెక్ట్ వాళ్ళు ఫోన్ చేస్తారు మీకు. ఫోన్ చేసేసి డైరెక్ట్ వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు అన్నట్టు. మీరు ఏది అది ఇంకా బాగుంటుంది దీనికన్నా. ఇది వీళ్ళు నీకు ఫోన్ చేయరు, ఏం చేయరు. జస్ట్ వాళ్ళు నువ్వు ఇచ్చిన పేజ్ సజెషన్స్ బట్టి వాటి బట్టి వీటి బట్టి ఆటోమేటిక్గా వాళ్ళు చేసుకుంటారు. కానీ గూగుల్ యాడ్స్లో ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది సర్వీస్. వాళ్ళు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఆ, వాళ్ళు ఎన్ని డేస్కి తీసుకుంటారు, తీసుకొని నువ్వు ఏం క్యాంపెయిన్ క్రియేట్ చేసినావు, నీ గోల్ ఏంటిది, సో ఈ సెట్టింగ్ ఎందుకు ఆన్ చేసినావు, ఈ సెట్టింగ్ బెనిఫిట్స్ ఏంటిది అని మొత్తం చెప్తారు వాళ్ళు ఇంకా నీకు. ఓకేనా? ప్రజెంట్ అయితే ఈ ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మీరు ఈ స్పెషల్ కేటగిరీస్ ఒకటి, ఇంకోటి క్యాంపెయిన్ ఏం తప్ప దీంట్లో మీరు ఏం టచ్ చేయకండి. ఓకేనా? ఇది కూడా మీకు చెప్తా. అడ్వాన్స్ క్యాంపెయిన్ బడ్జెట్ అంటే ఏంటంటే, ఇన్ కేస్ నీ క్యాంపెయిన్ అనేది ఎక్కువ బడ్జెట్ స్పెండ్ కావాలనుకో, వీళ్ళు స్పెండ్ చేసేస్తారు నీకు డైరెక్ట్గా. సో ఇది ఎప్పుడు నువ్వు ఆఫే పెట్టుకోవాలి, ఎందుకంటే నువ్వు మాన్యువల్ బడ్జెట్ నువ్వు పెట్టుకుంటావు కదా, అలా నీకు తెలుసు కదా అది మాన్యువల్ బడ్జెట్ అనేది. సో ఫస్ట్ దీంట్లో అయితే క్లియర్ కదా, ఒకటి నేమ్ ఒకటి ఉంటుంది, స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి. స్పెషల్ కేటగిరీస్ కూడా అది కూడా ఇన్ కేస్ దీంట్లో ఉన్న సంబంధించిన ఏమన్నా పేజెస్ మీకు ఏమైనా ఉంటే మీరు దాన్ని ఎనబుల్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఇన్ కేస్ ఇంకొకటి దీంట్లో ఏంటంటే, మీరు ఒకవేళ ఆబ్జెక్టివ్ మళ్ళీ మీకు మనసు చేంజ్ అయిపోయి ఆబ్జెక్టివ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ మళ్ళీ వస్తుంది ఆప్షన్ అది. సో ఇక్కడ నువ్వు ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనం ఏం చేంజ్ చేసుకోం కాబట్టి సేమ్ ఇదే ఉంటుంది. నెక్స్ట్ వెళ్ళిపోతాం. తర్వాత యాడ్ సెట్లో కూడా సేమ్ ఇక్కడ నేమ్ పెట్టుకోవాలి, ఎందుకంటే అర్థం కాదు మనం యాడ్ సెట్స్ ఓపెన్ చేసినప్పుడు.
సారీ అండి, ఒక మెసేజ్ వచ్చింది చూసుకున్నా. మీరు అందుకే ఆగినట్టున్నారు కదా, సారీ. ఇక్కడ యాడ్ సెట్ దగ్గర కంప్లీట్గా నేమ్ మాత్రం ఉండాలండి. నేమ్ నేమ్ ఉండకపోతే మాత్రం చాలా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను నేమ్ అని ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఒకటే క్యాంపెయిన్కి ఒక అకౌంట్ ఉండదు, యాడ్ అకౌంట్ ఉండదు. ఒక యాడ్ అకౌంట్కి నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ యాడ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు, మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ అది ఇప్పుడు మీకు సిటిఎస్ ఇవన్నీ కన్వర్షన్ లొకేషన్స్ ఏంటంటే సిటిఎస్. మీకు ఒకవేళ వెబ్సైట్కి పోవాలనుకుంటే వెబ్సైట్కి పోవచ్చు, కాల్స్ కావాలనుకుంటే కాల్స్ వెళ్తాయి, యాప్ అవసరం లేదు. ఫేస్బుక్ పేజ్కి లైక్స్ కావాలనుకుంటే లైక్స్ వెళ్తాయి, యాడ్ కావాలనుకుంటే యాడ్, వీడియో యాడ్ కావాలనుకుంటే వీడియో యాడ్కి వెళ్ళిపోతాయి ఈవెంట్స్కి. ఇవన్నీ మనకి ఏంటంటే సిటిఎస్ అన్నట్టు ఇవన్నీ. సో నేను మెసేజెస్ ఒకటే మేము సెలెక్ట్ చేసుకున్నా, లేకుంటే కాల్స్ అయితే కాల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాల్స్ అయితే కింద నెంబర్ అడుగుతుంది మిమ్మల్ని, నెంబర్ ఇవ్వచ్చు. నెంబర్ దాంట్లో ఆల్రెడీ మనము నెంబర్ ఇచ్చాము కాబట్టి అదే నెంబర్ డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఓకే, దీనిలో పేజెస్ ఏమైనా ఉంటే పేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఆల్రెడీ తెలిసేది. ఓకేనా, పేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంకో డేట్స్, ఒకవేళ నాకు 4 డేసే కావాలనుకో, 3 డేసే కావాలనుకున్నాను అనుకోండి, 3 డేస్ అయితే 3 డేస్ పెట్టుకోవచ్చు, 4 డేస్ అయితే. ఒకవేళ నాకు వద్దు, నేను ఆఫ్ చేసుకున్నంతసేపు యాడ్ రన్ కావాలనుకుంటే ఇది ఆఫ్ చేసుకోవచ్చు. అర్థమైంది ఇది షెడ్యూల్ ఇది. కళ్యాణ్, ఒకవేళ నీకు 10 రోజులు కావాలనుకున్నాను అనుకో, ఈ రోజు నుండి 10 రోజులు పెట్టుకోవచ్చు. 5 రోజులు కావాలనుకో 5 రోజులు పెట్టుకోవచ్చు. నాకు వద్దు లేదు మొత్తం నేను బయట ఆఫ్ చేసుకుంటాను యాడ్ అనుకున్నాను అనుకో, ఆఫ్ చేసుకోవచ్చు. అంటే బయట మనం ఇక్కడ ఉంటుంది కదా, ఆన్ ఆఫ్ ఉంటుంది, ఇక్కడ నీకు చూపిస్తుంది, ఆన్ ఆఫ్ చేసుకుంటే అయిపోద్ది. మొత్తం మొత్తం ఆఫ్ అయిపోతా అంటే ఆఫ్ అయిపోతుంది. లేకపోతే వద్దు నాకు 2-3 డేస్ నాకు గుర్తుండదు అనుకుంటే పెట్టుకోవచ్చు ఇది. ఓకేనా, తర్వాత బడ్జెట్ ఇది, బడ్జెట్ షెడ్యూలింగ్ కూడా మనం సేమ్ ఇట్లానే ఉంటుంది. లొకేషన్ మీకు ఆల్రెడీ చెప్పేసిన, లొకేషన్స్లో మీరు ఏ లొకేషన్ అంటే ఆ లొకేషన్ పెట్టుకోవచ్చు. కావాలండి కావాలి పెట్టుకోవచ్చు, వైజాగ్ అంటే వైజాగ్ పెట్టుకోవచ్చు, ఇంక్లూడ్ పెట్టుకోవచ్చు, ఎక్స్క్లూడ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ నాకు కావాలి వద్దు మా గర్ల్ ఫ్రెండ్స్ చూస్తారనుకుంటే ఎక్స్క్లూడ్ చేసేసుకోవచ్చు. ఓకేనా, ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు. దెన్ ఇంకోటి ఏంటంటే దీంట్లో పిన్ కోడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 504216 ఓన్లీ లొకేషన్ దొరకలేదు అనుకోండి, పిన్ కోడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా 2 ఆప్షన్స్ ఉంటాయి. పిన్ కోడ్ కూడా ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు, ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు పిన్. ఓకేనా, లేకపోతే ఈ పిన్ని మీరు కిలోమీటర్లు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, పెరిగింది తగ్గించుకోవచ్చు. దీన్ని వాడితే మీకు అర్థమైపోతుంది. మీరు బీభత్సంగా వాడతారు నాకు తెలుసు, కానీ అంటే బీభత్సంగా ఎవరికైనా కానీ ఒకసారి సెట్టింగ్స్ కనబడదు అనుకో, ఇదేంటండి మొబైల్ ఆపరేటింగ్ లెక్కన, అంతే అంతే కదా బ్రో. ఇది పెద్ద అదేం కాదు, ఇది పెద్ద సైన్స్ ఏం కాదు చెప్పాలంటే. ఇక మీకు డిఫికల్టీస్ ఏంటంటే ఎస్ఎంఓ డిఫికల్టీగా ఉంటుంది, యాడ్స్ పెట్టాలి, కాంటెంట్ ప్లాన్ చేయాలి, అంత పెద్ద సోది ఉంటుంది. ఇది సింపుల్, ఒక యాడ్ క్రియేట్ చేయమంటే ఎవరికైనా ఇప్పుడు మీరు క్రియేట్ చేయవచ్చు. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒకటి ఒక ఆప్షన్ ప్లేస్మెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఇది ఏంటంటే అడ్వాన్స్ ప్లేస్మెంట్స్, మాన్యువల్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే కొన్ని ప్లేస్లో లీడ్స్ రావు. ఇప్పుడు స్టోరీస్లో నువ్వు యాడ్ క్రియేట్ చేస్తే లీడ్స్ వస్తాయి, అక్కడ నీకు ఆడు ఫామ్ ఫిల్ చేస్తాడా? వెరీ రేర్ తక్కువ కేసెస్లో ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని డిసేబుల్ చేసేసుకోవచ్చు. నాకు యాడ్ అక్కడ డిస్ప్లే అవ్వద్దు అని చెప్పి డిసేబుల్ కూడా చేసుకోవచ్చు. సెర్చ్ యాడ్స్ ఉన్నాయి. ఈ సెర్చ్ యాడ్స్ అంటే ఇక్కడ మనకు సెర్చ్ చేసినప్పుడు కనబడేది ఇవి. సో ఇప్పుడు ఫేస్బుక్లో వద్దనుకుంటే ఫేస్బుక్లో ఆఫ్ అయిపోతాయి, మెసేజ్లో కావాలనుకుంటే మెసేజ్లో ఆన్ చేసుకోవచ్చు. ఇట్లా ఎక్కడెక్కడ కావాలి ఎక్కడెక్కడ వద్దు అనేది మనకి యాడ్స్ రన్ అయితే తెలుస్తుంది. స్టోరీస్లో నాకు వద్దు అనుకున్నాం అనుకో, స్టోరీస్లో డిస్ప్లే కాదు, ఫీడ్లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఎక్కడ కావాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు. మనకి ఇవన్నీ ప్లేస్మెంట్స్ ఇవన్నీ. సో కొన్ని ప్లేస్మెంట్స్ నేను యాడ్ చేసేసుకున్నా. వాళ్ళు వద్దు నాకు ఇక దాని ఇష్టం, కంప్యూటర్ ఇష్టం, దాని ఇష్టం ఉన్నట్టు రన్ చేసుకోవాలనుకుంటే అడ్వాన్స్ ప్లేస్మెంట్స్ పడితే దానికి ఎక్కడ చూపించాలనుకుంటే అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది అర్థమైందా యాడ్ సెట్ది? మళ్ళీ చెప్పాలా? ఓకేనా, ఫస్ట్ యాడ్ సెట్ నేమ్ ఉంటుంది, తర్వాత కన్వర్షన్ లొకేషన్ ఉంటుంది, సిటిఎస్ ఉంటుంది, తర్వాత మనం పేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత బడ్జెట్ ఉంటుంది. బడ్జెట్ 200, 300, 500 ఏదో మీ ఇష్టం ఉన్నంత, మీ స్తోమత ఉన్నంత పెట్టుకోండి. తర్వాత సెలెక్ట్ డేట్, ఇదైతే ఇంపార్టెంట్ మీకు. ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ఒక 30 యాడ్స్ ఉంటాయి. 30 యాడ్స్లో ఒకటి 4 డేస్ రన్ చేయాలి, ఒకటి 5 డేస్ రన్ చేయాలి, ఒక 2 డేస్ రన్ చేయాలి, 3 డేస్ రన్ చేయాలంటే మీకు ఆ టైం గుర్తుండదు ఆఫ్ చేయాలని చెప్పి. బడ్జెట్ మాత్రం ఒక 10,000 మీద అంటుంటాయి.
ఒక 2 డేస్‌లో ఆఫ్ చేయాలన్నప్పుడు మిమ్మల్ని మీరు ఏం చేస్తారు? ఆఫ్ చేస్తారా? అప్పుడు మీరు డేట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇది ఈ ఆప్షన్ వాడడం మీరు నేర్చుకోండి. నాకంటే నేను మనం సీనియర్‌లం కాబట్టి మనకు అర్థమైపోతది. ఏ రోజు ఆఫ్ చేయాలి ఏందనేది. మీకు జూనియర్‌లు కాబట్టి మీ దాంట్లో ఒక 10,000, 20,000 బడ్జెట్ ఉన్నదనుకో. ఇది పెట్టుకొని ఆఫ్ చేయకుండా ఉన్నామనుకో, ఇక బడ్జెట్ స్పెండ్ అయితా ఉంటది. అర్థమైందా? సో, క్లయింట్ మీకు చెప్పినప్పుడు నాకు 1 వీక్ అన్నప్పుడు ఓన్లీ 1 వీకే పెట్టండి ఏమైతది. తర్వాత మళ్ళీ ఒకవేళ కావాలనుకుంటే తీసేయొచ్చు. ఇప్పుడు సపోజ్ 1 వీక్ ఎక్స్‌టెండ్ చేసేసుకోవచ్చు డేట్‌ని. ఇట్లా 1 వీక్ పెట్టుకోవాలి. ఒకవేళ వాడొద్దన్నాడు అనుకో, ఏం లేదు దీన్ని డేట్ చేంజ్ చేసుకుంటే అయిపోతది. అంతే. సింపుల్. సో, అట్లా పెట్టేసుకోవచ్చు. తర్వాత లొకేషన్స్ మీకు తెలుసు ఇంక్లూడ్ చేసుకోవడం, ఎక్స్క్లూడ్ చేసుకోవడం, పిన్ నెంబర్స్ యాడ్ చేసుకోవడం. ఇంకా కావాలనుకుంటే నువ్వు ఎక్సెల్ షీట్‌లో బల్క్ పెట్టేసుకొని ఇక్కడ అప్‌లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా టౌన్స్, పోస్ట్ కోడ్స్ అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బల్క్ పెట్టుకోవచ్చు ఒకటేసారి. అదేనన్నా ఫైల్ కూడా అప్‌లోడ్ చేసుకోవచ్చు. బట్ మనకు ఇనిషియల్‌గా తక్కువనే ఉంటాయి లొకేషన్స్ కాబట్టి మనం అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే. తర్వాత థర్డ్ స్టెప్‌కి వెళ్ళాలి. థర్డ్ స్టెప్‌లో కూడా మీకు యాడ్ నేమ్ కూడా ఇంపార్టెంటే. సో, అది కూడా మీరు ఇక్కడ ఏం పెట్టుకోవచ్చు అంటే ఎంగేజ్మెంట్ యాడ్ అని పెట్టుకోవచ్చు. మళ్ళీ ఉన్నాయి ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ యాడ్ అంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇంకా. ఓకేనా. ఇంకోటి ఇక్కడ పార్ట్నర్షిప్ యాడ్ అంటే ఏంటంటే ఇన్ కేస్ ఎవరైనా క్రియేటర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు చూసినా, వాళ్ళ పేజ్కి మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. బట్ ఎవరు అంత ఈజీగా ఇయ్యరు. 90% మీరు 99% ఈ ఆప్షన్ యూజ్ చేయరు. బట్ చూసుకోండి. పార్ట్నర్షిప్ యాడ్ అంటే ఏంటంటే అది. ఓకేనా. ఇక్కడ మీకు పేజెస్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఫేస్బుక్ పేజ్ లింక్ అయిందా, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయిందా. ఇన్ కేస్ లింక్ కాకుండా లింక్ చేయొచ్చు మీరు ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ కరోజల్స్ రన్ చేసుకోవచ్చు, వీడియోస్ రన్ చేసుకోవచ్చు, సింగిల్ ఇమేజ్ రన్ చేసుకోవచ్చు. సింగిల్ ఇమేజ్ అంటే మీకు తెలుసు, సింపుల్గా ఒక మీడియా అప్లోడ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఓకేనా. ఈ ప్రైమరీ టెక్స్ట్, హెడ్లైన్స్, కాల్ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ ఎట్లా చేయాలి ఏంటని. ఫోన్ నెంబర్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ నెంబర్ ఆల్రెడీ మీ పేజ్కి లింక్ అయిన ఫోన్ నెంబర్ మాత్రం యాడ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ వచ్చిందా, కాల్లో మన ఆప్షన్ వచ్చిందా. సో ఇట్లా చేసుకొని పబ్లిష్ చేసేసుకుంటే అయిపోతుంది. నేను పబ్లిష్ చేసేసుకొని ఆఫ్ చేసేసుకుంటాను. ఆ డిస్క్రిప్షన్స్ అయితే మీకు తెలుసు, కాల్ టు యాక్షన్స్ మీకు తెలుసు. ఇది మళ్ళీ చెప్పాను, సింపుల్ అది. ఇక్కడ మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పినా కదా, అక్కడ మీరు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. ఒక నిమిషం అదేనా చెక్ చేద్దాం. ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. నేను డిలీట్ చేస్తున్నాను ఇప్పుడు ఇది. డన్. ఇది సంగతి. ఇక్కడ డౌట్స్ ఏమైనా ఉన్నాయా క్యాంపెయిన్స్లో, ఈరోజు క్యాంపెయిన్స్లో? మీరు ఏంటంటే మీ టాస్క్ ఏంటంటే, కళ్యాణ్, ఎంగేజ్మెంట్ నేను చేసిన, లీడ్స్ నేను చేసేసిన, మీరందరూ మీ దాంట్లో అవేర్నెస్ క్యాంపెయిన్ ఒకటి, ట్రాఫిక్ క్యాంపెయిన్ ఒకటి, ఎంగేజ్మెంట్ ఒకటి, లీడ్స్ ఒకటి, యాప్ ప్రమోషన్స్ ఒకటి, సేల్స్ ఒకటి, ఇవన్నీ నాకు కావాలి. మీరు క్రియేట్ చేసి నాకు ఇవ్వాలి. ఓకేనా. మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తే బుక్ మీద రాసుకోండి, మళ్ళీ గుర్తుండవు. బుక్ మీద రాసుకోండి. అవేర్నెస్ క్యాంపెయిన్స్ అంటే ఏంటిది, ట్రాఫిక్ క్యాంపెయిన్స్ అంటే ఏంటిది, ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్, ఇవన్నీ నాకు ఏంటంటే లిస్ట్ కనబడాలి. ఈ క్యాంపెయిన్స్ క్లిక్ చేసినప్పుడు ఆ పేర్లతోనే కనబడాలి ఇక్కడ నాకు. అర్థమైంది. డిస్ప్లే అవ్వదు. బడ్జెట్ లేకుండా అసలు ఏది డిస్ప్లే అవ్వదు. బడ్జెట్ లేకుండా ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా. ఇక్కడ ఆఫ్ చేసుకోండి, క్రియేట్ చేసి ఆఫ్ చేసుకోండి అంతే మీరు. నాకేంటంటే క్యాంపెయిన్ నేమ్స్ ఎట్లా కన్నా అడుగుతావు, కార్డ్ ఇవ్వండి ఏమవుతుంది. బడ్జెట్ యాడ్ చేసుకోండి, 200 యాడ్ చేసుకొని పెట్టుకోండి ఏమవుతుంది. ఎప్పటికైనా ఇప్పుడు అది మీరు లైవ్ చేయాల్సిందే.
అంతే కదా. ఒక టూ లేకపోతే ఒక పని చేయండి, ఇద్దరు కలిసి ఒక అకౌంట్ అని క్రియేట్ చేసేసుకోండి. బడ్జెట్ అయినా కార్డ్ అయినా యాడ్ చేసుకోండి. కార్డ్ యాడ్ చేసుకుంటే అడగదు మిమ్మల్ని. బడ్జెట్ యాడ్ చేసుకోమని అడగదు. ఎంటీ కార్డ్స్ ఉంటాయి కదా మీ దగ్గర, సో యాడ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, నాకు ఇక్కడ క్యాంపెయిన్ నేమ్స్ ఎట్లా రావాలంటే ఇట్లా రావద్దు, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అట్లా రావద్దు. నాకు ఎట్లా రావాలంటే అవేర్నెస్ క్యాంపెయిన్ వన్, ట్రాఫిక్ క్యాంపెయిన్ వన్, ఎంగేజ్మెంట్ క్యాంపెయిన్, లీడ్స్ క్యాంపెయిన్, యాప్ ప్రమోషన్ క్యాంపెయిన్, సేల్స్ క్యాంపెయిన్. ఇది ఈ నేమ్స్తోనే రావాలి నాకు. ఓకేనా. క్యాంపెయిన్ నేమ్స్ అయినా, యాడ్ సెట్ నేమ్స్ అయినా, యాడ్స్ నేమ్స్ అయినా వాటితోనే రావాలి నాకు. ఓకేనా. ఇవాళ మీరు చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటాయి రేపు చేసేస్తాను. రేపు ఎల్లుండి ఒక 1-2 డేస్లో ఇది ఎస్ఎంఎం ఫినిష్ చేసేసి ఎస్సీఓ నేర్చుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అది ఎక్కువ రోజులు ఉంటుంది. ఓకేనా. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ కూడా. అంతేనా కళ్యాణ్? కళ్యాణ్ బాబు, నేనేమంటున్నా అంటే ఈ 2 డేస్ చేద్దాం. ఈ 2 డేస్ చేసిన తర్వాత మనము ఎస్ఈఓ ఒకటి, ఇంకొకటి ఉన్నది కదా పెండింగ్, గూగుల్ యాడ్స్ ఒకటి చేసేసుకున్నాం. లేకపోతే మీరు గూగుల్ యాడ్స్ దీని తర్వాత గూగుల్ యాడ్స్ నేర్చుకుంటే ఈజీగా అయిపోతుంది మీకు. సేమ్ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది అక్కడ ఇక్కడ. అదే నేర్చుకుంటే అది కూడా ఈజీగా అయిపోతుంది మీకు. ఓకేనా. ఇంకోటి, వసంత్, మీరు మీరు కళ్యాణ్ ఇద్దరు కలిసి నాకు లింక్డ్ఇన్ అకౌంట్స్ పంపించారా? యూజర్ నేమ్ పాస్వర్డ్. మన ఆఫీస్లో అందరూ పంపిస్తారు నాకు లింక్డ్ఇన్. ఎందుకంటే వాళ్ళ అకౌంట్స్ నేను ఆప్టిమైజ్ చేసేసి హెచ్ఆర్లకు మెయిల్స్ పెడతాను నేను. సో అందుకని. ఓకేనా. ఇదేమైంది ఒక్క నిమిషం ఇది ఆఫ్ చేద్దాం.